ఒక పర్యాయము చేరువచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, మరి దేవుని కృపను బట్టి మరి డిసెంబర్ మాసం అంతా క్రిస్మస్ కార్యక్రమాల్లో సంతోషించడానికి దేవుడు కృపనిస్తున్నారు. మరి అలాగే నిన్నటి దినాన కూడా చక్కని ఆరాధనలో మన సహవాసాన్ని దేవుడు దీవించారని నేను విశ్వసిస్తున్నాను. ఈ సమయంలో ఆరాధనలో భాగంగా వాక్య భాగంలో మనం ధ్యానంలోనికి వెళుతున్నాం. ఈరోజు దేవుడు జరిగించేటటువంటి కార్యాలు అనేటువంటి విషయాల్లో సామాన్యులను గొప్పవారుగా దేవుడు చేయగలుగుతాడు. కేవలము బలహీనులైన వారిని బలవంతులుగా దేవుడు చేయగలుగుతాడు. ప్రకటన గ్రంథం ముందుగా ఆదికాండం వరకు మనం చూసినప్పుడు చాలా విషయాలు ఉదాంతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఒక నాయకుని గురించి ఈరోజు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆయన ఎవరో కాదు, నోవాహు. నోవాహు గారి జీవితం నుంచి లైఫ్ లెసన్స్ అంటే జీవిత పాఠాలను కొన్నిటిని మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో మనం ముందుగా అనుకున్న విధంగా సామాన్యులను గొప్పవారుగాను అసమానులుగాను చేసినటువంటి దేవుడు, గొర్రెల కాపర్లను రాజులుగా చేసినటువంటి దేవుడు. ఇంత గొప్ప దేవుడు ఏ రీతిగా కార్యాలు చేస్తున్నారు అలా చూసేటప్పుడు ఈ నోవాహు అనేటువంటి ఒక నాయకుడు కూడా మనకు కనిపిస్తాడు. ఈయన మనకు కనిపించే నాటికి 100 సంవత్సరాల వయసు కలిగినటువంటి కురువృద్ధుడు, పండు ముసలి, సుమారుగా ఒక 500 సంవత్సరాల వయసు ఉంటుందేమో. అలాంటి సమయంలో లోకాన్ని రక్షించేటటువంటి బాధ్యతను నోవాహుకు అప్పగించారు. ఇక్కడ 2 విషయాలు మనం చూడాలి. ఎలాగూ రక్షించే బాధ్యత అనంటే, ఒకటి, ఆనాటి ప్రజలకు సమాచారాన్ని అందించి, అయా జలప్రళయం రాబోతుంది గనక మీరు కాపాడబడాలి అని అంటే నేను తయారు చేసే వాడలోనికి రండి, నమ్మండి అని ఒక సమాచారం అయితే, వాస్తవానికి మానవుడు ఆదాము అవ్వ ద్వారా పాపం జరిగినప్పుడు దేవునికి కోపం వచ్చింది. ఈ భూమి మీద ఉండేటువంటి మానవ జాతి కోసం అపవాదికి దేవునికి జరుగుతున్నటువంటి యుద్ధంలో అపవాది విజయము సాధించిన భావంలోకి వెళ్ళారు. కానీ దేవుడు ఒకవేళ అనుకుంటే మానవాళిని సమూల నాశనం చేసి మరలా కొత్త జాతిని పుట్టించవచ్చు. కానీ దేవుడు అలా అనుకోలేదు. వీరి నుంచే మరలా విజయాన్ని రప్పించాలి. ఏ అపజయం వచ్చిందో వారి నుంచే విజయాన్ని మరలా చేకూర్చాలని వారిని శిక్షించక రక్షణ ప్రణాళిక కొరకు ఆలోచిస్తున్నారు. కాలం గడిచింది, భూమి మీద పాపం విస్తరించిపోయింది. ఇప్పుడు మానవ జాతి మనుగడ సాగాలి అని అంటే ఆ తరములో భూమి మీద అందరూ కూడా పాపం చేసే ఉన్నారు, ఒక నోవాహు తప్పించి. నోవాహు నిందారహితుడిగా ఉండడాన్ని బట్టి మానవాళి అప్పుడున్నటువంటి మనుషులందరూ నశించిపోయినా మానవ మనుగడ సాగటానికి ఒక కుటుంబం అవసరమైంది. అదే నోవాహు కుటుంబం. అదే మానవ జాతిని రక్షించటం అని నేను అంటాను. అంటే 2 రకాలుగా నోవాహు రక్షణ కార్యానికి దేవుడు బాధ్యతగా ఎంచుకున్నారు. ఈ వృద్ధాప్యంలో ఉండేటువంటి ఈ విషయాలను గురించి మనం చూస్తే, దేవుడు ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఎలాంటి కార్యాలు చేయబోతున్నారు, ఏమి చేయబోతున్నారు అనే విషయాలను కూడా మనం తెలుసుకున్న బద్దులమై ఉన్నాం. అయితే ఈరోజు కొన్ని విషయాలను ఆ నోవాహు జీవితం ద్వారా, జీవిత పాఠాలు, జీవిత సత్యాలను మన జీవితానికి అన్వయించుకున్నప్పుడు మనకు కనిపించే 7 విషయాలు నేను ఈరోజు మీకు చెప్తాను, క్లుప్తంగా చెప్తాను, వినండి. మొట్టమొదటిగా, మనకి ఇవ్వబడిన అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు. సాధారణంగా అవకాశాల కోసం ఎదురు చూడటం అనేది ఒక ఎత్తు అయితే, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవటం, దీన్నే ఇంగ్లీష్లో డోంట్ మిస్ ద బోట్ అంటారు. డోంట్ మిస్ ద బోట్ అంటే నీకు ఇవ్వబడిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవటం. అప్పుడు ఆనాటి ప్రజలకు దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఎంతటి అవకాశం ఇచ్చారంటే, సుమారు 100 ఏళ్ల పాటు ఈయన సువార్తను ప్రకటించారు. అయా, మానవాళ్ళంతా నశించిపోతున్నారు, మారు మనసు పొందండి, ఇదిగో దేవుని నమ్మండి, విడిచిపెట్టండి, ఆ తయారు చేసేటువంటి రక్షణ వాడలోనికి రండి అని 100 ఏళ్ల పాటు తన యొక్క సువార్తను ప్రకటించారు. ఎంత ప్రయత్నించినప్పటికీ వాళ్ళెవ్వరూ కూడా వినలేదు. అనుకునే సమయం రానే వచ్చింది. అనుకునే సమయం రానే వచ్చినప్పుడు ఇదిగో ఆ వాడ కాస్త నీటిలో తేలుతుంది, జనులు అరుస్తూ ఉన్నారు, ఇదిగో తలుపు తీయమని తడుతూ ఉన్నారు. ఆ సమయానికి ఛాన్స్ మిస్ అయిపోయారు. జీవితంలో కొన్ని అవకాశాలు ప్రతిసారి కూడా రావు. ప్రతిసారి వచ్చేదాన్ని అవకాశం అని ఎప్పుడు అనరు, ఆపర్చునిటీ అని ఎప్పుడు అనరు. ఆపర్చునిటీస్ ఆర్ రేర్ అన్నారు. చాలా అరుదుగా వచ్చేటటువంటివే అవకాశాలు. ప్రియులారా గమనించండి. అందుకని
ఇలాంటి అవకాశం కోసం సంవత్సరాల తరబడి ప్రకటించినప్పటికీ కూడా వారు నిర్లక్ష్యం చేశారు. ఆ బోట్ మిస్ అయిపోయారు. మన జీవితాల్లో కూడా ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు, ప్రయాణంలో వెళ్ళేటప్పుడు ఒకవేళ విమానం కానీ, విమాన ప్రయాణం కానీ, రైలు ప్రయాణం కానీ, ఆఖరికి బస్సు ప్రయాణం కానీ నిర్దిష్ట సమయానికి మనం పరిగెత్తుకుంటూ వెళుతూ ఉంటాం. సమయానికి ఇప్పుడే బస్సు వెళ్ళిపోయింది, ఇప్పుడే ట్రైన్ వెళ్ళిపోయింది, ఇప్పుడే ఫ్లైట్ వెళ్ళిపోయింది, నీకు దొరకలేదు అన్నప్పుడు మనం చాలా బాధపడతాం, మనం ఎంతో ప్రయాసపడతాం. మనలో వచ్చేటువంటిది ఏమిటయ్యా అంటే నెక్స్ట్ టైం ఆ వాల్యూ తెలిసినప్పుడు అయ్యో ఇలాంటి లాస్ అయితే ఆ ప్రయాణం తాలూకా ఎంత నష్టం జరిగింది, మేబీ అది నా వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంకేదైనా ఇంపార్టెంట్ ఇష్యూ నేను మిస్ అయ్యాను కనుక నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎర్లీగా రావాలి, ప్రయాణానికంటే చాలా ముందుగా రావాలి అని ప్రిపేర్ అవుతాం. కానీ కొన్ని ఆపర్చునిటీస్ అనేవి మరలా వచ్చేవి కావు. అంటే మరలా రానటువంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు ప్రభువారు అంటున్నారు కదా, నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మరలా వచ్చి మీరు నాతో ఉండులాగున నేను మిమ్మును తీసుకుని పోవుదును అన్నారు. అంటే యేసు ప్రభువారు మరలా రాబోతున్నారు. దాన్నే బైబిల్ గ్రంథంలో రెండవ రాకడ అన్నాం. రెండవ రాకడలో ప్రభు రాబోతున్నారు. ప్రభు రాబోతున్నప్పుడు జరిగేది ఏమిటయ్యా అంటే పరిశుద్ధులందరినీ కూడా, రక్షింపబడి వారిని అందరినీ కూడా, మనందరినీ కూడా తనతో పరలోకంలో ఉండేలాగా తీసుకుని వెళ్ళాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. అయితే ఈ అవకాశం లైఫ్లో ఎన్నిసార్లు వస్తుంది? మానవాళ్ళంతటికీ కూడా ఒకే ఒకసారి రాబోతుంది. ఆ అవకాశాన్ని కనుక కోల్పోయినట్లయితే దెర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్. రెండవ అవకాశం అనేటువంటిది లేదు. ఆనాడు జలప్రళయంలో ఎలాగైతే నోవాహు చెప్పినప్పుడు వినకపోవటాన్ని బట్టి ఆకాశ తూములు విప్పబడ్డాయి, విపరీతమైనటువంటి ప్రవాహ జలాలు వచ్చాయి. అప్పుడు ప్రజలు అరిచారు, గీపెట్టారు, తలుపులు కొట్టారు, అవకాశమే లేకుండా పోయింది. అందుకనే ప్రతి నాలుక, ప్రతి మోకాలు కూడా ఆయన నామాన్ని వంగాలి అని చెప్పారు. ఒకవేళ కనుక విశ్వసించకపోయినట్లయితే మనం అనుకుంటూ ఉంటాం, వాస్తవానికి మానవ చరిత్రలోనే అతిపెద్ద ఆరాధన లాంటి ఒక భావం వస్తుందట. అది ఎప్పుడు వస్తుందంటే సమస్త మానవాళి కూడా ఆ రాబోయేటటువంటి ఆ ప్రభువుని చూసినప్పుడు, మహిమ రూపంగా వచ్చేటువంటి ఆ ప్రభువుని చూసినప్పుడట ప్రతివారు కూడా అరుస్తూ గుండెలు కొట్టుకుంటారట. అప్పుడు ప్రతివారు కూడా కేకలు వేస్తారట. కానీ ఇప్పుడు ఇవ్వబడిన అవకాశం, మారుమనసు పొందటానికి ఇవ్వబడిన అవకాశం, రక్షణ పొందటానికి ఇవ్వబడిన అవకాశం, కనులారా ఆయన రాకను చూసినప్పుడు నువ్వెంత ప్రయాసపడినా నువ్వు అవకాశాన్ని కోల్పోతావు. అందుకని మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం ఏమిటయ్యా అంటే నేడు అనబడు దినం ఉండగానే మన జీవితాలను సరి చేసుకోవాలి. అందుకే కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నారు కదా, నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయము అనే మాట చూపిస్తూ ఉన్నారు. మన మార్కు సువార్త 13వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూసినట్లయితే 13వ అధ్యాయం 32, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకుగా నుండుడి, ప్రార్థన చేయడి, ఆ కాలం ఎప్పుడొచ్చినో మీకు తెలియదు అన్నారు. సాధారణంగా మనకి తెలిసిన వాటి గురించే మనం చాలా సిద్ధపడతాం. మన ఫ్లైట్ టైం పలానా టైం అంటే బోర్డింగ్లో 3 గంటల ముందు ఉండాలని మనకు తెలుసు. అలాగే ట్రైన్ టైం, బస్ టైం, నువ్వు వెళ్ళేటువంటి ఇంటర్వ్యూ టైం, నువ్వు అటెండ్ అయ్యేటువంటి ఆఫీస్ టైం, ఏదైనా సరే ఏ సమయమైనా సరే, ఎప్పుడైనా సరే మీరు ఆలోచన చేసినట్లయితే ఆ సమయానికి మనం సిద్ధపడతాం. కానీ ఇక్కడ ప్రభు రాకడను గురించి చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటయ్యా అన్నట్లయితే ఆ సమయం అనేది ఎవరికి తెలియదు అని చెప్పబడుతుంది. ప్రియులారా గమనించండి, ఇదే మాటను మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనం చూసినట్లయితే 25వ అధ్యాయము 13వ వచనం, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి అన్నారు. బీ ప్రిపేర్. ఆ సమయము తెలియదు గనుక సిద్ధపడి ఉండాలని తెలియపరుస్తున్నారు. అందుకని ద ఫస్ట్ లెసన్, నోవాహు ఒక్కడే ఆ తరంలో ఆ బోట్ కోసం ప్రిపేర్ అయి ఉన్నాడు. ఎంతకాలం ప్రిపేర్ అయ్యాడంటే
100 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యాడు. ఒకరోజు కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, వారం కాదు, నెల కాదు. ఆ ప్రయాణం కోసం, ఆ పడవ కోసం సుమారుగా 100 సంవత్సరాల నుంచి సిద్ధపడి ఆ బోట్ మిస్ కాకుండా ఉన్నాడు. ఆ తరంలో చాలా మంది ఆ బోట్ మిస్ అయిపోయారు. అలాగే ప్రభు రాబోయేటటువంటి సమయంలో మాత్రం జాగ్రత్త, ఆ బోట్ అనేది ఎవరు కూడా మిస్ అవ్వకూడదనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే మనమందరము కూడా, మానవాళ్ళందరికీ కూడా ఒకే పడవను సిద్ధపాటు చేశారు. ఆ రోజు నోవాహు కాలంలో, అయ్యా ఇక్కడ చాలా కోట్లాది మంది జనం ఉన్నారు కదా, ఇంతమంది జనానికి ఒక ఓడ సరిపోదేమో, 2 ఓడలు 3 ఓడలు అంటే ఒకే ఓడను తయారు చేశారు. అంటే మనందరికీ ఒకే విధమైన ఓడ. బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనమందరము కూడా ఒకే ప్రభువుని కలిగి ఉన్నాం, ఒకే ఆత్మను కలిగి ఉన్నాం, ఒకే దేవుణ్ణి కలిగి ఉన్నాం. మనం రక్షింపబడటానికి, తప్పించబడటానికి వేరువేరు దేవుళ్ళు లేరు, వేరువేరు మార్గాలు లేవు, వేరువేరు నామాలు లేవు. భూమి అందైనను ఆకాశం అందైనను మరి ఏ నామము వలన రక్షణ లేదు, ఒకే ఒక నామంలో రక్షణ ఉంది, అది యేసయ్య నామం మాత్రమే. అందుకని ఇక్కడ మనం చూస్తే ఒకవేళ తప్పించుకోవటానికి బహుశా ఆనాటి ప్రజలు రకరకాల ఆలోచనలు కలిగి ఉండొచ్చయ్యా. ఒకవేళ కనుక జలప్రళయం వచ్చేస్తే నేను ఇలా తప్పించుకోగలుగుతాను, ఒకవేళ నోవాహు ఇంత కష్టపడి ఓడ తయారు చేస్తున్నాడు కానీ నాకు మరొక ఆల్టర్నేటివ్ ఉంది, నాకు మరొక బోట్ ఉంది, నాకు ఈత తెలుసు. చాలా మంది వితండవాదాలు, తర్కించే బుద్ధి కలిగిన వారు ఉంటారు, కానీ అవేమి కూడా వారిని రక్షించలేకపోయినాయి. జలప్రళయం తర్వాత ఒక్కడిగా తన కుటుంబాన్ని మాత్రమే రక్షించుకున్నవాడు నోవాహు మాత్రమే. నోవాహు తన కుటుంబం మాత్రమే రక్షణ పొందారు. మిగిలిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైనవి. ఎప్పుడైతే జలప్రళయం వాటర్ స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే ఆ ప్రవాహం స్టార్ట్ అయిందో, వారు రకరకాల ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, వారి దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న పడవలు ఉపయోగించవచ్చు, వారి దగ్గర ఉన్నటువంటి ఇతర సాధనాలు ఉపయోగించుండొచ్చు, ఏవి కూడా వారిని రక్షించలేదు. అవన్నీ కూడా విఫలమైపోయాయి. ఈరోజు నువ్వు రక్షింపబడాలి అని అంటే ఒకే ఒక వాడ, అదే రక్షణ సువార్త. సువార్తను తప్పించి మరి ఏ మార్గం కూడా నువ్వు రక్షణ పొందటానికి అవకాశం లేదు. మన యేసు ప్రభు వారు అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును. నిత్య జీవం పొందటానికి యేసయ్య ఒక్కరు మాత్రమే మార్గమై ఉన్నారు. కనుక ప్రియులారా, ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఈ సహవాసం కనుక మనమందరము కూడా క్రీస్తు నామంలో రక్షణ పొందాలి, ఆయన అంగీకరించాలి, వాక్యాన్ని అంగీకరించాలి, ఆయన యందే రక్షణ, ఆయన నామంలోనే విశ్వాసము, ప్రతి మోకాలు ఆయన నామాన్ని వంగాలి, ప్రతి నాలుక ఆయన స్తుతించాలి. ఏకైక మార్గం మాత్రమే. దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. ఒకవేళ మనం బస్సు ప్రయాణం చేసేటప్పుడు ఒక బస్సు దాటిపోతే ఇమీడియట్ గా మనలో వచ్చే ఆలోచన ఏమిటో తెలుసా? నెక్స్ట్ బస్సు ఎన్ని గంటలకు ఉందని అడుగుతాం. ట్రైన్ దాటిపోతే నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు, ఫ్లైట్ దాటిపోతే నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడు, ఆపర్చునిటీ కోల్పోతే నెక్స్ట్ ఎప్పుడు. కానీ ఇది ఎలాంటిదయ్యా అంటే రెండవ ఛాన్సే లేనటువంటిది. ఇక మరొక మార్గం లేదు. అయ్యా నేను నిత్యజీవం పొందటానికి మరేదైనా మార్గం ఉందా, యేసు ప్రభు కాకుండా మరేదైనా మార్గం ఉందా అంటే దెర్ ఈజ్ నో ఛాన్స్ ఎట్ ఆల్. ఏ విధమైనటువంటి మార్గము లేదు. ఏకైక మార్గము ప్రభు మార్గం మాత్రమే. అందుకే ఎబ్రిల్కు రాయబడిన పత్రికలో 10వ అధ్యాయము, ఎబ్రిల్కు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినట్లయితే 24వ వచనంలో, కొందరు మానుకుంటున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించి చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుట చూచుచు ప్రేమ చూపుటయు సత్కార్యము చేయుటకు ఒకరికొకను పురికొల్పవనని ఆలోచింతుము. కనుక దేవుని సహవాసం అనేటువంటి ఒక పడవ ఉంది. ఈరోజు ఈ పడవలో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో తప్పక ఆ దినాన ఒకే విధమైనటువంటి మార్గంలోకి వెళ్తాం. దీన్ని ఫెలోషిప్ అన్నారు. ఫెలోష్ ఇన్ ద షిప్. ఒకే పడవలో ప్రయాణం చేసేవాళ్ళు మనం అందరం, ఒకే పడవలో సైల్ చేసేవాళ్ళు మనం అందరం, ఒకే నావికను కలిగి ఉన్నాం, ఒకే గమ్యానికి చేరుకోవటం, అదే నిత్య జీవము అనేటువంటిది. ఇక మరొక విషయం ఏమిటయా అంటే, మూడవ అంశం ఏమిటంటే దేవుని వాగ్దానాల పట్ల నమ్మిక అన్నారు. జాగ్రత్తగా గమనించండి. దేవుని వాగ్దానాల పట్ల నమ్మిక అనే మాట చూస్తే, ఇప్పుడు నోవాహు గారికి దేవుడు ఒక మాట చెప్పారు, నోవాహా ఈ తరం అందరినీ కూడా నేను నాశనం చేయబోతున్నాను, ఒక పడవ తయారు చేసుకుని నువ్వు రక్షణ పొందు, నీ కొరకు నీ కుటుంబం కొరకు ఒక పడవ తయారు చేసుకో, సమాచారాన్ని అనేకులకు అందించు, ఎవరైనా సరే అందులోకి వస్తే రక్షణ పొందుతారు అన్నారు. ఇదే సమాచారము నోవాహు అనేకులకు తెలియపరిచారు. దేవుని యొద్ద నుంచి నోవాహుకు వచ్చింది, నోవాహు నుంచి అనేకుల మందికి వెళ్ళింది. అంటే ప్రపంచం అంతటికీ ఒక సందేశం ఇవ్వబడింది.
ఆ సందేశాన్ని నమ్మినవాడు నోవాహు, నమ్మని వారు ప్రపంచంలో ఉన్న అందరూ కూడా. ఎవరు నమ్మలేదు, అక్కడున్న ఎవరు కూడా నమ్మలేదు. వాగ్దానం అనేది నెరవేర్పులోకి వస్తుందట. దేవుని వాగ్దానాలు ఎలాంటివంటే ఆలస్యం అవ్వచ్చేమో కానీ అవి ఖచ్చితంగా నెరవేర్పు ఉంటుంది. చాలా మంది రోజు కూడా దేవుని వాగ్దానం పట్ల మనకి పెద్దగా అవగాహన ఉండదు, నమ్మలేకపోతూ ఉంటాం, విశ్వసించలేకపోతూ ఉంటాం. దేవుని వాగ్దానము అనేటువంటిది నెరవేర్పును కోరుకుంటుంది. ప్రియులారా గమనించండి. అందుకని ఇక్కడ వాగ్దానం అనేటువంటిది నమ్మిన వాడుగా నోవాహు కనిపిస్తున్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా నమ్మి బాప్తీసం పొందు, రక్షణ పొందుతావు, దేవుడిచ్చే వాగ్దానం. విశ్వాసముతో అడుగు, పొందుకుంటావు, దేవుడిచ్చే వాగ్దానం. భయభక్తులు కలిగి జీవించు, దేవుడిచ్చే వాగ్దానం. నీతిమంతుడిగా జీవించు, నీ మార్గాలు వర్ధిల్లుతాయి, దేవుడిచ్చే వాగ్దానం. చాలాసార్లు మనం నమ్మలేకపోతాం. యథార్థంగా జీవిస్తే, నీతిగా జీవిస్తే నేను ఎక్కడ వృద్ధి చెందుతాను, మోసం చేయాలి, దొంగతనం చేయాలి, మరొక మార్గంలోకి వెళితేనే అభివృద్ధి చెందుతానంటే అపవాది కల్పించే తంత్రాలు. దేవుడిచ్చే మార్గం, నీతిమంతుల మార్గము అంతకంతకు వర్ధిల్లును. దేవుని వాగ్దానం, నువ్వు నీతిగా జీవించటం ప్రారంభిస్తే నువ్వు వర్ధిల్లుతావు. కాకపోతే ఆలస్యం అవ్వచ్చు, కానీ దేవుని మాట ఎప్పటికీ నిరర్ధకం కాదు. అలాగ నోవాహు నమ్మినవాడు, కానీ ఆ తరంలో చాలా మంది నమ్మలేదు. యెషయా గ్రంథంలో చక్కని మాట చూస్తాం. 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, నిష్ఫలముగా నా యొద్దకు మరలక, చూడండి 10వ వచనం, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక, భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్జిల్లునట్లు చేయను, అలాగు నా నోట నుంచి వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక, అది నాకు అనుకూలంగా నెరవేర్చి నేను పంపిన కార్యమును సఫలము చేయును. దేవుని యొద్ద నుంచి ఏ మాట అయితే వస్తుందో ఆ మాట నిరర్ధకం కాదు, అది ఖచ్చితంగా సఫలము చేయబడుతుంది. దేవుని మాట నోవాహుతో చెప్పనబడిన మాట, అయ్యా ఈ భూమి మీదకి ప్రళయం రాబోతుంది, బీ ప్రిపేర్డ్, బీ కేర్ఫుల్ అని ఎప్పుడైతే చెప్పారో ఆ మాటను బట్టి గొప్ప కార్యం అనేది ఎదురు చూస్తూ ఉన్నారు. ఆలస్యం అవుతుంది, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఎన్నైనప్పటికీ కూడా అది నెరవేరేదే. తన యొద్ద నుంచి వచ్చిన మాట ఎప్పటికీ నిష్ఫలం కాలేదు. దేవుని మాటలు నమ్మాలి. ఒకవేళ బహుశా కొంతమంది నమ్మొచ్చు, ఎంతవరకు నమ్ముతారు, కొంతవరకు నమ్ముతారు. ఒక పరిధి దాటాక విశ్వాసంలో సల్లారిపోతూ ఉంటారు, ఒక పరిధి దాటాక వెనక్కి పడిపోతూ ఉంటారు. కానీ ఒకే మాటను 100 ఏళ్ళు వరకు నమ్మటమే ఆయన యథార్థతకు కారణం. నీ జీవితంలో కూడా ఏదైనా దేవుని వాగ్దానం అని భావించినప్పుడు ఎంతకాలం వరకు నమ్మకంగా ఉన్నావు? కొంతమంది వారాలు, కొంతమంది నెలలు, కొంతమంది సంవత్సరాలు. కానీ ఇక్కడ చూస్తే భక్తుల జీవితాల్లో, అబ్రహాము గారి జీవితంలో 30 ఏళ్ల పాటు ఎదురు చూశాడు వాగ్దానం కోసం. వాగ్దానం అనేటువంటిది నిరీక్షణ సంబంధమైనటువంటిది, అది నెరవేర్పు జరిగేదే. అలాగే ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా నెరవేర్పు కోసం చూడాలి. వాగ్దానం నెరవేర్పులో అబ్రహాము గారు, అయా నీ వలన, నీ భార్య వలన పుట్టిన కుమారుడే నీకు వారసుడంటే శారమ్మ కంగారు పడిపోయింది. ఈ వాగ్దాన నిరీక్షణ లేకుండా ఇదిగో హాగరు వలన ఇష్మాయేల్ ఇతడు నా వారసుడు అంటే దేవుడు నవ్వుతున్నాడు. అయా నా మాట నిరర్ధకం కాదు, నేను చెప్పానే, నువ్వు భర్తగా, నువ్వు భార్యగా, నువ్వు వృద్ధాప్యం వచ్చినా, ఎన్ని సంవత్సరాలు వచ్చినా నేను చెప్పిన మాటే నెరవేరుతుంది, మీ ఇద్దరికి పుట్టిన వాడే మీకు వారసుడు. కనుక దేవుని వాగ్దానం అనేది నెరవేర్పుకు సంబంధించినటువంటి మాట. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో, 2వ అధ్యాయము, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరుద్ధముగా ఏది కూడా చెయ్యనేరడు. దేవుని స్వభావం ఏమిటంటే మాట తప్పనివాడు. వాగ్దానం ఇచ్చారంటే అది ఖచ్చితమైన నెరవేర్పే. కనుక వాగ్దాన నెరవేర్పుని గురించి మనం చూస్తున్నాం. ఇక 4వదిగా మనం చూసినట్లయితే వయసు అనేది దేవుని దృష్టిలో మ్యాటర్ ఆఫ్ ఎ నెంబర్ అన్నారు. దేవుని దృష్టిలో ఒక అంకె మాత్రమే, ఒక సంఖ్య మాత్రమే. మానవులుగా వయసును పరిగణించుకున్నప్పుడు అమ్మో ఇంత పెద్దోళ్ళ, అమ్మో ఇంత చిన్నోళ్ళ, ఈ పనికి వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు, ఈ పనికి వాళ్ళు చిన్నోళ్ళు అయిపోతారు. మానవులుగా మన కొన్ని పర్సెప్షన్స్ ఉంటాయి. ఉద్యోగానికి అప్లై చేయాలంటే నీ వయసు ఎంత నుంచి ఎంతవరకు, నీ వయసు 35 సంవత్సరాల పైన అన్ఫిట్, ఎందుకంటే ఏజ్ లిమిట్, ఏజ్ బార్ అయిపోయావు గనక నువ్వు ఉద్యోగానికి అర్హత లేవు, ఎందుకంటే నువ్వు పని చేయలేవు, యవన ప్రాయంలో పని చేసినట్టుగా నువ్వు పని చేయలేవు గనక యు ఆర్ అన్ఫిట్. ప్రతి దానికి కూడా వయసు.
ఒకవేళ ఇదిగో నేను ఈ పని చేస్తాను, నీ వయసు ఎంత, నువ్వు టీనేజ్, నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఎంత, నీ వయసు ఎంత, 14 సంవత్సరాలు 16 సంవత్సరాలు, యువర్ అన్ఫిట్. ఎందుకంటే మ్యారేజ్కి ఒక సర్టెన్ ఏజ్ ఉంది కనుక ఆ ఏజ్లో నువ్వు పెళ్లి చేసుకోవటానికి అర్హత లేదు. అయితే దేవుని దృష్టిలో మనం ఈ మాట చెప్పుకునేటప్పుడు ఏదైనా ఒక నాయకత్వ బాధ్యత అప్పగించాలి. మనమే ఉన్నాం ఒక సంఘంగా, మన సంఘంలో ఒక నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలి అని అనుకుంటే ఆ నాయకుడికి ఎలాంటి వాళ్ళు ఉండాలంటే, యవనస్తులు పెట్టండి అబ్బాయి అంటారు. ఏ సంఘంలో అయినా పెద్దవాళ్ళని పెడితే ముసలోళ్ళు కదండి, వాళ్ళు ఏం చేస్తారు కనుక వయసులో ఉన్న వాళ్ళు అయితే యాక్టివ్గా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, పరిగెడతారు, ప్రయాణం చేస్తారు, వాళ్ళ మాట వింటారు, ముసలోళ్ళ మాట ఎవరంటారండి అంటారు. కానీ దేవుడు ఎంత మిరకిల్ అంటే ఆ బాధ్యతను ఎన్నుకోవటానికి ఆ తరంలో చాలా మంది ఉన్నప్పటికీ కూడా ఒక వృద్ధుడు 500 సంవత్సరాల పండు ముసలిని ఎన్నుకున్నాడు దేవుడు కదా. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నా వయసులో నేనైతే ఎంతో పని చేసేవాడిని మరొకటని. ఏజ్ దేవుని దృష్టిలో ఒక సంఖ్య మాత్రమే, అది కేవలం సంఖ్యగానే చూస్తారు. కానీ దేవుడు చూసేటువంటి అర్హత ఏమిటయ్యా అంటే విధేయత. దేవుడు చూసే అర్హత యథార్థత. ఎప్పుడైతే ఆ స్థితిలో నువ్వు ఉన్నావో దేవుడు నిన్ను నడిపిస్తారు. చూడండి, ఆదికాండం 7వ అధ్యాయంలో నోవాహు గారి గురించి అంటున్నారు కదా. ఆదికాండము 7వ అధ్యాయము 6వ వచనంలో, జలప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్ల వాడు. ఎంతండి ఆయన వయసు? జలప్రలయం వచ్చినప్పుడట ఆయన వయసు 600 సంవత్సరాలు. మీరు ఊహించండి, 600 సంవత్సరాల వయసులో, మేబీ ఆ జలప్రలయం రాకముందు వచ్చినప్పుడు 600 సంవత్సరాలు అంటే అంతకు మునుపు దేవుని వాక్యం తన దగ్గరికి వెళ్ళినప్పుడు 500 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల్లో సువార్తను ప్రకటించారు కనుక 100 సంవత్సరాల నిడివి మనం చూసుకున్న దేవుడు నోవాహును దర్శించినప్పుడు నోవాహు వయసు 500 సంవత్సరాలు. 500 సంవత్సరాల వయసులో దేవుని ఎన్నిక. ఈరోజు ఎవరిని ఎప్పుడు ఎన్నుకోవాలో దేవునికి తెలుసు. మనం అనుకోవచ్చు, మనం యవన ప్రాయంలో ఉన్నాం, మనం బలంతో ఉన్నాం, తెలివితేటలతో ఉన్నాం. దేవుని ఎంపిక మానవుని ఎంపిక కంటే భిన్నంగా ఉంటుంది. అలాగే మోషేని దేవుడు ఎంచుకున్నప్పుడు అతని వయసు 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల వయసులో దేవుడు అతనిని నడిపించారు. ప్రియులారా గమనించండి. మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్తాను. ఇంతే కాకుండా యెషయా గ్రంథంలో యోషియా అనేటువంటి ఒక రాజు మనకు కనిపిస్తారు. మనం ఆ 2వ రాజుల గ్రంథంలో ఈ యోషియా అనే రాజు వయసు కేవలం 8 సంవత్సరాలు. దేవుడు తను లేవనెత్తాలి అనుకుంటే నీ వయసుకు అభ్యంతరం కాదు. 8 ఏళ్ల ప్రాయంలో ఒక రాజును లేవనెత్తాడు. అతను 30 ఏళ్ల పైగా ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాడు. అంటే దేవుడు నీ ద్వారా కార్యము జరిగించాలి అని అంటే ఆ పనికి సంబంధించి నీ వయసు ఏం ప్రాముఖ్యత కాదు. 8 ఏళ్ల వాళ్ళని రాజుని చేసిన దేవుడు, 80 ఏళ్ల వాళ్ళని నాయకుడు చేసిన దేవుడు, 5 ఏళ్ల వాడిని నాయకుడు చేసిన దేవుడు. అంటే దేవుని దృష్టిలో నీ వయసు జస్ట్ ఎస్ నెంబర్, ఒక సంఖ్య మాత్రమే. నిన్ను ఆ దృష్టితో దేవుడు ఎప్పుడు చూడు. నీ ద్వారా ఆ కార్యాన్ని దేవుడు జరిగించాలి అని అనుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా నెరవేర్చేవాడు. ఇక తర్వాతగా 5వ అంశాన్ని మనం చూసినట్లయితే, నిన్నెవరైనా నిరుత్సాహపరిచినా, నిన్నెవరైనా విమర్శించినా నీ పనిలో నువ్వు ఎప్పుడు కూడా వెనకంజ వేయవద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నావు అంటే, బహుశా నోవాహు ఓడ తయారు చేసేటప్పుడు చాలా మంది తనకి సహాయం చేసి ఉండొచ్చు. మేబీ అయా చెట్లు ఇదిగో అడవిలోకి వెళుతున్నాం, చెట్లు నరుగుతున్నాం, వాటిని సాన పెడుతున్నాం, వాటిని చిత్రు పెడుతున్నాం, వాటిని తయారు చేస్తున్నాం అంటే మేబీ కుటుంబీకులు కావచ్చు, లేకపోతే స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎంతో కొంత సహాయం చేసి ఉండొచ్చు. కానీ వారు అంగీకరించలేదు. సహాయం వేరు, అంగీకరించటం వేరు. పైపచ్చు చాలా మంది, నోవాహా నీకు 3 కొడుకులు ఉన్నారు, 3 కోడళ్ళు ఉన్నారు, భార్య ఉన్నావు, చక్కని కుటుంబం ఉంది, ఇదేం పనయ్యా లేచినప్పటి నుంచి ఆ చెక్కలతో సరిపోతుంది, అడవికి వెళుతున్నావు, మొక్కల చెట్లు నరుక్కొస్తున్నావు, ఓడ తయారు చేస్తున్నావు, 1 రోజా 2 రోజులా బుద్ధిగా వ్యాపారం చేసుకోవచ్చు కదా, బుద్ధిగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా, బుద్ధిగా వ్యవసాయం చేసుకోవచ్చు కదా, ఎంతో చక్కగా అభివృద్ధి చెందుతావు, నీ తోటోళ్ళందరూ కూడా ఎంత చక్కగా సంపాదించుకుంటున్నారు, నీకు 2వ పని లేదా? కేవలం ఓడ తయారు చేయటంతో పాటుగా ఇలాగ సంవత్సరాల తరబడి జీవితం అంతా వ్యర్థం చేసుకుంటున్నావు, నీవు నాశనం అయిపోయావు, నీతో పాటు నీ బిడ్డలను తీసుకుపోతున్నావు, వాళ్ళకి అదే పనా? వాళ్ళకి ఉద్యోగం లేదా? వాళ్ళకి చదువులు సంధ్యలు లేవా? ఇదేనా నీ పని? ఎన్నో విధమైనటువంటి నిరుత్సాహకరమైన మాటలు రావచ్చు. దేవుడు తప్పకుండా తగిన సమయంలో హెచ్చించే దేవుడు. ఒకవేళ ఎవరైనా నిరుత్సాహపరుస్తున్నారా, ఎవరైనా నిన్ను విమర్శిస్తున్నారా, అవేమి పట్టించుకోవద్దు. దేవుని యొక్క కార్యంలో ముందుకు వెళ్ళేటప్పుడు విమర్శలు సహజం, వ్యతిరేకతలు సహజం. ఏదైనా కూడా నీ గురి ఎటువైపు ఉండాలి అంటే దేవుని వైపే.
అందుకని నీ గురిలో వెళ్ళేటప్పుడు అపవాది ఏదో ఒక విధంగా అవరోధపరచాలని, కొన్నిసార్లు మంచి చెప్పినట్టుగా లేకపోతే మేలు చేసినట్టుగా దారి తప్పించే ప్రయత్నం చేస్తారు. బహుశా నోవాహు గారితో కూడా అనొచ్చు, బంధువులు కానీ స్నేహితులు కానీ, నోవాహు నీ గురించి నాకు తెలుసయ్యా, ఎంత కష్టపడుతున్నావు కదా, ఇదే కష్టం ఏదో వ్యవసాయంలో పెడితే ఎంత దిగుబడి వస్తుందో తెలుసా నీకు, ఎంత కష్టం వ్యాపారంలో ఉంటే ఎంత సంపాదిస్తావో తెలుసా నీకు, పనికొచ్చి వాటికి ఉపయోగించయ్యా, ఈ వీటి మీద ఉపయోగించి నీ కాలం, నీ సమయం, నీ ఎనర్జీ వృధా చేసుకుంటున్నాం. ఎన్ని చెప్పినప్పటికీ కూడా అతడు ఏక మనసుతో ఉన్నాడు. అనుకున్నటువంటి పని విషయంలో ఎదురు చూశాడు, కార్యము జరిగించడం మనం చూస్తాం. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే 9-10 భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునివాడా, నీవు నా దాసుడువు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకునివాడును నేనే. నీ మేమే కోపపడి వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు, నీతో వాదించు వారందరూ మాయమైపోదురు, నీతో కలహించు వారిని వెతుకుదువు గాని వారు కనుగొనకలేకపోదురు, నీతో యుద్ధము చేయువారు మాయమైపోదురు, అభావులగుదురు. చాలాసార్లు మన జీవితాల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు మనకి రెండు రకాలైనటువంటి ఫోర్సెస్ మనకి పనిచేస్తూ ఉంటాయి. ఒకవైపు భౌతికమైన లోకం, ఒకవైపు దేవుడు. ఇప్పుడు నోవాహు గారికి ఒక టాస్క్ ఇచ్చింది ఎవరయ్యా అంటే దేవుడు. దేవుడు చెప్పాడు, నోవాహా, జలప్రలయం రప్పించబోతున్నాను, ఓడ తయారు చేసుకో. ఇది దేవుని స్వరము విన్నాడు. దేవుని స్వరము విని లోకంలోకి వెళ్ళాక లోకంలో వందలు, వేలు, లక్షల స్వరాలు వినాలి. ఇప్పుడు ఒకవైపు లక్షలాది మంది ప్రజల స్వరాలు వినబడుతున్నాయి, ఒకవైపు దేవుని స్వరం వినబడుతుంది. ఏ స్వరానికి నువ్వు లోబడతావు? ఎందుకనంటే ఇటు వెళితే ఒక మాట, అటు వెళితే ఒక మాట, ఆ వీధికి వెళ్తే ఆ ఊరికి వెళ్తే 100 ఏళ్ల పాటు సువార్తను ప్రకటించారంటే సామాన్యమైన విషయం కాదు. సుమారుగా 3-4 తరాలు గతించిపోతాయి. ఇదిగో పెద్దవారు అంటారు, అబ్బాయి ఈ ఒక 80 ఏళ్ల తర్వాత సువార్త ప్రకటించేటప్పుడు మొదటి తరం వారు ఏదో విన్నారు, రెండో తరం వారు ఏమండి మా చిన్నప్పటి నుంచి ఇంతేనండి, మా తర్వాత తరం వారు, మూడో తరం వారు వచ్చేసరికి అబ్బాయి మా చిన్నప్పటి నుంచి ఇంతే, మా తాతల తరం నుంచి, మా తాత కూడా చెప్పాడు, ఇలాగే చెప్పేవాడట ఆయన ఊళ్ళో తిరిగి, ఇదిగో రాబోతుంది జల ప్రళయం అని చెప్పేసి, ఇప్పటికి రాలేదు, ఆయన అలాగే చెప్తూ ఉంటాడు. ఏ లెక్కలో వేసినా ఎవరు విమర్శించినా నోవాహు దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని మాట విన్నాడు. నీ జీవితంలో కూడా దేవుని చిత్తంలో వెళ్ళేటప్పుడు నిన్ను విమర్శించేవారు ఉండొచ్చు, నిన్ను తక్కువ చేసేవారు ఉండొచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టేవారు ఉండొచ్చు, కానీ దేవుని మాటలు, అందుకే రోమిలకు రాయబడిన పత్రిక 10:17లో వినుట వలన విశ్వాసము కలుగును. ఎవరి మాట? దేవుని గూర్చిన మాట. మనుషుల వల్ల నిరుత్సాహం రావచ్చు, మనుషుల మాటలు నిన్ను బలహీనపరచవచ్చు, కానీ దేవుని మాటలు వినటం వలన బలపడతావు. అందుకే ఇక్కడ మన వాగ్దానాన్ని చూస్తున్నాం, భయపడకము. ఎందుకు భయపడకమని చెప్తున్నారు? దేవుడికి తెలుసు నిన్ను అపవాది భయపెడతాదని తెలుసు, ప్రజలు భయపెడతారని తెలుసు, ప్రజలు ఇబ్బంది పెడతారని తెలుసు, కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుడిచ్చిన మార్గంలో నువ్వు వెళ్ళేటప్పుడు భయపడవద్దు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనంలో, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశం వెళ్ళేటప్పుడు వేగు చూడటానికి 12 మందిని పంపించారు. ఈ 12 మందిలో 12 మంది వచ్చారు, రిపోర్ట్ ఇచ్చారు. ఇద్దరేమో ఫేవర్గా రిపోర్ట్ ఇచ్చారు, అయా దేవుడు ఆ దేశాన్ని మనకిస్తామని, యెహోషువ, కాలేబు. మిగిలినటువంటి 10 మంది, అమ్మో మనం సాధించలేము, వాళ్ళు చాలా బలాఢ్యులు, మనం వారి ముందు మిడతల్లా ఉంటామని చెప్పారు. అంటే ఈ 10 మంది ఎవరి మాట విన్నారు? ఈ ఇద్దరు ఎవరి మాట విన్నారు? ఇద్దరు దేవుని మాట విన్నారు. భయపడకుడి, నేను మీకు ఆ దేశమును అప్పగించదనని దేవుడు చెప్పారు. ఇక దేవుడు చెప్పాక ఎవరు చెప్పినా వినరండి, వీళ్ళు దేవుని స్వరమే వినబడుతుంది. 10 మందికి ఎవరి మాటలు వినబడుతున్నాయి? అక్కడ బలాఢ్యుల మాటలు వినబడుతున్నాయి. సరే, ఇక్కడికి వచ్చారు, స్వదేశం వచ్చారు, మోషేకి రిపోర్ట్ ఇస్తున్నారు. రిపోర్ట్ ఇచ్చినప్పుడు రిపోర్ట్ ప్రజలందరూ విన్నారు, ఈ ఇద్దరు దేవుడు ఆ దేశాన్ని మనకి అప్పగిస్తారని. మిగిలిన 10 మంది ఏం చెప్తున్నారు? ఇప్పుడు మిగిలిన 10 మంది ఆ దేశాన్ని మనం స్వాధీనం చేసుకోలేము, వాళ్ళు బలాఢ్యులు. అంటే ఈ 10 మంది ఇశ్రాయేలు ప్రజలందరూ లక్షలాది మంది విన్నారు. ఈ లక్షలాది మంది కూడా ఏం చేస్తున్నారయ్యా అన్నట్లయితే ఒక్కసారిగా ఎలుగే తేడ్చేస్తున్నారు, అయ్యో మేము ఐగుప్తులో ఎందుకు చచ్చిపోలేకపోయాము,
ఎందుకు వచ్చింది మాకు ఈ కష్టం అని చెప్పేసి ఇటు లక్షలాది మంది ప్రజలు ఏడుస్తున్నారు, ఈ 10 మంది కూడా ఇలాగే ఉన్నారు. కానీ ఒక ఇద్దరు మాత్రం ధైర్యంగా ఉన్నారు. ఎంతమంది ఏడ్చినా, ఎంతమంది పెడబొబ్బలు పెట్టినా ఈ ఇద్దరు విశ్వాసం చెక్కు చెదరలేదు. కారణం ఏమిటో తెలుసా? కాలేబు, యెహోషువ. అందుకే దేవుడు వాగ్దాన దేశంలో ఆ తరం వారిలో ఎవడో కూడా అడుగు పెట్టలేదు, కానీ కాలేబు, యెహోషువ ఆ దేశంలో అడుగు పెట్టారు, ఆ దేశంలో నివసించారు, ఆ దేశపు పంటను తిన్నారు, ఆ దేశపు నీళ్లను తాగారు. దేవుడు గొప్ప ఆశీర్వాదం ఎందుకో తెలుసా? ఎంతమంది నిరుత్సాహపరిచినా దేవుని స్వరాన్ని వారి మనసులో పెట్టుకున్నారు గనక అవేమి పని చేయలేదు. అందుకని ఎప్పుడైనా సరే దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిని కొనసాగించేటప్పుడు నీ స్నేహితులే కావచ్చు, మరొకలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, నిన్ను నిరుత్సాహపరిచిన దేవుని స్వరాన్ని వినే ప్రయత్నం చేస్తే నీలో విశ్వాసము కలుగుతుంది. ఇక 6వదిగా చూసినట్లయితే ఓడ నిర్మించే బాధ్యత దేవుడు ఎవరికి ఇవ్వాలనుకున్నారు? మీరు చూడండి, మనం ఆదికాండంలో నోవాహును గురించి చదివినప్పుడు ఆయన ఎక్కడ కూడా ఓడ నిర్మాణకుడిగా చెప్పలేదు. ఈజ్ నాట్ అన్ ఇంజనీర్. ఆయన ఏమొక్క ఇంజనీర్ కాదు. ఆయన ఇంజనీర్ కాకపోయినా దేవుడు ఆ బాధ్యతను తనకెందుకు అప్పగించారు అంటే, నువ్వేదైనా నిర్మించాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఎలాంటి వారికి ఆ బాధ్యతను అప్పగిస్తారు? మనమే ఉన్నాం, ఇల్లు కట్టాలి అని అంటే ఒక స్కిల్డ్ వర్కర్ ఎవరైనా ఉన్నారేమో అని చూస్తాం, బాగా కట్టిన వాళ్ళు ఎవరు ఉంటారో చూస్తాం, 2-3 రిఫరెన్స్లు చూస్తాం ఎక్కడెక్కడ బిల్డింగ్లు కట్టారని. ఒక వస్తువు చేయాలంటే, మరేదైనా చేయాలంటే అందులో ఎక్స్పర్ట్స్ ఎవరున్నారో నలుగురిని కనుక్కుంటాం. ఇప్పుడు దేవుడు ఒక ఓడను తయారు చేసే బాధ్యతను ఎవరికి అప్పగిస్తారంటే, నిపుణతగా పనిచేసేవాడిక, చదువుకున్నవాడిక, ఇంజనీరింగ్ పట్టభద్ర ఉన్నవాడిక, ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిక, అంతకు ముందు ఎవరైనా 4-5 ఓడలు కట్టిన వాడిక అంటే దేవుడు సెలక్షన్లో విధేయత, ఒబీడియన్స్ దేవుని చిత్తంలో విధేయతే నీకు సామర్థ్యాన్ని కలగచేస్తుంది. నువ్వు విధేయతగా ఉంటే ప్రతిభావంతుడిగా ఉంటావు. దేవుడు ప్రతిభావంతులను పిలవడం, విధేయులను పిలిచి ప్రతిభావంతులు చేస్తాడు దేవుడు. దేవుని నమూనా అది. నువ్వు ఎప్పుడైతే విధేయతగా ఉన్నావో, నీకు చదువు లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, ఎక్స్పీరియన్స్ లేకపోయినా, ఏది లేకపోయినా వినే లోబడే విధేయత కలిగిన మనసు నీకుంటే నిన్ను ప్రతిభావంతుడిగా దేవుడు చేస్తాడు. అందుకే దేవుని ఎంపిక ఏముంటాయా అంటే, లోకాన్ని రక్షించేటువంటి ఓడ తయారు చేయటానికి ఎవరు అవసరమయ్యారంటే ఎక్స్పీరియన్స్డ్ కాదు, ఇంజనీర్ కాదు, పట్టభద్రులు కాదు, మరొకరు కాను, కానీ విధేయత కలిగినటువంటి ఒక్కడు అవసరమయ్యారు. ఆయనే నోవాహు. ఇది దేవుని చిత్తం. ఈరోజు దేవుని పనికి నీకేం కావాలయ్యా? చదువు ఉందా, తెలివితేటలు ఉందా, వాగ్దాట్ ఉందా అంటే మోషేతో దేవుడు అంటున్నారు, మోషే నీకు నోరిచ్చిన వారెవరు? నేను సరిగా మాట్లాడలేనంటే నీకు నోరిచ్చిన వారెవరు? నిన్ను పుట్టించిన వారెవరు? దేవుని అద్భుత కార్యం అలా పనిచేస్తుంది. అందుకని దేవుడు తన పనిలో నిన్ను నిలబెట్టాలి అని అంటే విధేయత, సంపూర్ణమైన విధేయత ఎప్పుడైతే నీకుందో, నీకేమున్నా లేకపోయినా ఆయన కలగజేస్తారు. అదే విషయాన్ని అపోస్తుడైనటువంటి పౌలు గారు అంటారు కదా, ఇదిగో నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను, నీ శక్తి నాలో పరిపూర్ణం అగుచున్నది అన్నాడు. అప్పటి వరకు పౌలు విద్య కలిగిన జ్ఞానవంతుడిగా ఉన్నాడు, అహంకారిగా ఉన్నాడు, బలం కలిగిన వాడిగా ఉన్నాడు, చదువుకున్నవాడిగా, సంపన్నుడిగా, చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నంతసేపు దేవుని తెలుసుకోలేదు. ఎప్పుడైతే దమస్కు మార్గంలో పడిపోయాడో, ప్రభువాని తగ్గించుకున్నాడో, ఇప్పుడు ఆ మాట అంటున్నాడు. చూడండి, కొరింథీయులకు రాయబడిన రెండో పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నారు కదా, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాకు చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత అందు బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. ఇప్పుడు పౌలు గారు అన్నిటిని విడిచిపెట్టేశారు. అయ్యా నేను బలహీనుణ్ణి, నేను శక్తిహీనుణ్ణి అని దేవుని దగ్గరికి వెళితే దేవుడు గొప్ప కృపనిచ్చారు కదా. వాస్తవానికి అపోస్తులైనటువంటి పౌలు గారు ప్రభువారితో కలిసి పరిచర్య చేసిన వాడు కాదైన, కానీ శిష్యుల కంటే అధికంగా భూదిగంతముల వరకు సువార్తను ప్రకటించిన వాడయ్యాడు. 14 పత్రికలు రాయగలిగిన వాడయ్యాడు. అంత ఎలిజిబిలిటీ, ధన్యత ఎందుకు వచ్చిందయ్యా అంటే తనను తాను తగ్గించుకున్నాడు. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో అప్పుడు నువ్వు వాడబడతావు. ఎప్పుడైతే నీ అహంకారాన్ని విడిచిపెడతావో అప్పుడు నువ్వు వాడబడతావు. దేవుని సన్నిధిలో తగ్గించుకునే మనసు నీకుంటే దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడతావు. ఇట్స్ ఎ గ్రేట్ లైఫ్ లెసన్. బైబిల్ గ్రంథంలో ఏ భక్తుడైనా సరే, అందుకే మనం సామాన్యులను అసమానులుగా చేసే దేవుడు. గొర్రెలు కాపరిగా ఉండేటువంటి మోషే ఒక నాయకుడు, గొర్రెలు కాపరిగా ఉండేటువంటి దావీదు ఒక చక్రవర్తి. ఇదిగో
వృద్ధాప్యంలో ఉన్న పండు ముసలి లోకాన్ని రక్షించేటువంటి బాధ్యతను పొందుకున్నారు. మనం ఎవరైనా సరే దేవుని చిత్తంలో ఎప్పుడైతే లోబడతామో నీ క్వాలిటీస్, నీ అర్హత, నీ సంపద ఏదైనా పక్కన పెడితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎందుకనంటే దేవుడు నీలో విధేయతను చూసేటటువంటి దేవుడు. ఇక అలాగే చివరిగా మనం చూసినట్లయితే లైఫ్ లెసన్స్ లో జలప్రళయము, తుఫానులు ఎన్నున్నప్పటికీ కూడా దేవుని ఆశ్రయించిన బిడ్డలు ఆహ్లాదకరమైన ఇంద్రధనుస్సును చూడగలుగుతారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వివరంగా చూడండి. జలప్రళయం వచ్చింది. జలప్రళయాన్ని అందరూ చూశారు, ఆనాటి ప్రజలందరూ చూశారు. దేవుడు చెప్పిన మాట నోవాహు చెప్తున్నాడు, ఊరు వాడ తిరిగి ప్రజలు ఆ నోట ఈ నోట అందరికీ చెప్పారు, ఎవ్వరూ వినలేదు. కానీ జలప్రళయం వచ్చింది. వారు కనులారా చూశారు, ఆ భయంకరమైనటువంటి నీటి ప్రవాహాన్ని చూశారు, ఆ వరదను చూశారు. ప్రజలు ఒకరికొకరు మునిగిపోవటాలు, ఊళ్ళు మునిగిపోవటం చూశారు. ఒక్కసారిగా కొంతసేపు పెనుగులాడాక అది ఒకరోజు 2 రోజులు ఎప్పుడుకో వాళ్ళ ప్రాణాలు విడిచిపెట్టి ఉండొచ్చు. కానీ వారు తర్వాత, ఆ కష్టం తర్వాత, ఆ తుఫాను తర్వాత, ఆ వరద తర్వాత ఆహ్లాదకరమైన ఇంద్రధనుసు ఒకటి ఏర్పడింది. ఆ ఇంద్రధనుసు దేవుడు నోవాహుతో వాగ్దానం చేశాడు, నోవాహా, ఇక మీదట ఇలాంటి జలప్రళయాన్ని నేను ఇక రప్పించబోనని. ఆ ఇంద్రధనుసును మీరు చూడండి, చిన్నతనంలో అది చూడటానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మనం పరిగెడతాం, సంతోషిస్తాం, ఆనందిస్తాం, ఒకరికొకరు చెప్పుకుంటాం, ఆకాశంలో ఇంద్రధనుసు వచ్చింది చూసారా అని. అది ఒక ప్లెజెంట్. ఆ దృశ్యాన్ని చూడటము ఒక్క నోవాహు వల్లే అయింది. మిగిలిన వారు చూడలేకపోయారు. మిగిలిన వారు తుఫాన్లే చూశారు, మిగిలిన వారు వరదలే చూశారు, మిగిలిన వారు జలప్రళయమే చూశారు. కానీ నోవాహు తన కుటుంబం మాత్రమే ఆ సుందరమైనటువంటి ఆ ఇంద్రధనుసు చూడగలిగారు. అంటే ప్రతి ఒక్క తుఫానుకు, ప్రతి ఒక్క వరదకు తర్వాత ఒక ఆహ్లాదకరమైన పరిస్థితిని దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. అందుకే కీడు వెనకాల మేలు నుంచే దేవుడు. ఒకవేళ నువ్వు కష్టపడుతున్నావేమో, ఇబ్బంది పడుతున్నావేమో, కానీ ఒక ఆహ్లాదకరమైన పరిస్థితిని దేవుడు నడిపిస్తాడు. నీ జీవితంలో వచ్చే ప్రతి కష్టము కూడా, నీ జీవితంలో వచ్చే ప్రతి శోధన కూడా నువ్వు నిలబడగలిగినట్లయితే ఆహ్లాదకరమైనటువంటి ఆ ఇంద్రధనుసు లాంటి అనుభవాలను దేవుడు నీ జీవితంలో కూడా దయచేయబోతున్నారు. ఇర్మియా గ్రంథకర్త మనందరికీ తెలిసిన మాట ఉంది కదా, ఒకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో, నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమునకు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. దేవుడు ఏదైతే ఉద్దేశించారో అది సమాధానకరమైనది. రోమిలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 28లో కూడా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఆయన ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగునని ఎరుగుదుము. కనుక దేవుని కృపలో ఈరోజు ఒకవేళ ఆ తరం వారిలో ఎంతో మంది నోవాహును విమర్శించారు, తక్కువ చేసి మాట్లాడారు. కానీ ఆ తరం అంతా గతించిపోయింది. మరలా నోవాహు తన కుమారులతో ఈ భూమి మీద సంతోషంగా ఆహ్లాదకరమైనటువంటి స్థితిని పొందుకోగలిగాడు. కనుక ప్రియులారా, ఈ జీవిత సత్యాలు ఆత్మీయ జీవితాల్లో నోవాహు జీవిత పాఠాలు మన జీవితాలకు అన్వయించుకున్నట్లయితే దేవుడు నిన్ను నన్ను ప్రేమించారు, దేవుడు నీకు నాకు బాధ్యతలు అప్పగించారు, దేవుడు సిద్ధపాటును గురించి తెలియపరిచారు. నీ వయసు కాదు, నీ తలంతు కాదు, కేవలం విధేయతను బట్టే దేవుడు నిన్ను బలపరిచేటటువంటి దేవుడు. ఈ రీతిగా దేవుని కృపను బట్టి మనమందరము కూడా విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో బలంగా సాగిపోదాం. దేవుడి మీద ఆధారపడదాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.